ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందరు బాగున్నారా? ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానించుకోతున్నాం. దేవుడి మాటలో జీవం ఉంటుంది. ఆ జీవం కలిగిన మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మలో వస్తున్నటువంటి శక్తి వర్ణించలేనిది. ఆమేన్. రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. యేసుక్రీస్తుతో నువ్వు మరణించినావన్న సంగతి నీకు తెలుసా? నేను యేసుక్రీస్తు కొరకు చచ్చిపోతాను అనటం కాదు. ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావో, అప్పుడే నీ పాత జీవితం అనగా నీ పాత స్వభావం చచ్చిపోయినది. ఆ చచ్చిపోయినటువంటి ఆ పాత స్వభావాన్ని ఇక ఎన్నడూ నువ్వు తీయకూడదు, ఎన్నడూ వాటిని బయటికి తీసుకొని రాకూడదు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి అనుభవాల్లో తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎలా తెలుసా? ఆయనతో నువ్వు ఐక్యముగా మార్చబడి ఉన్నావు. ఆ కింది వచనం మనకు కంటిన్యూ చేస్తే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. నువ్వు పునరుద్ధరించబడి ఉన్నావు. యేసుక్రీస్తుతో మరణించి ఉన్నావు. యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచి ఉన్నావు. ఆమేన్. ఈరోజు నువ్వు చాలా విశేషమైన వ్యక్తివి. నాకు జ్ఞానం లేదు, నేను దేవుడి సేవ చేయలేను, నేను పనికిరాను, నా జీవితం అంతే, నా జీవితం ఇది, నా జీవితం అది నువ్వు అనుకోవద్దు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నీ మీద రక్తం ప్రోక్షించబడింది. ఏ రక్తమో తెలుసా? ఒక గొర్రె రక్తం కాదు, నిబంధన రక్తం, విలువైన రక్తం నీ మీద ముద్ర వేయబడింది. నువ్వు చాలా విశేషమైనటువంటి వ్యక్తివి. యేసుక్రీస్తుకు నువ్వు చాలా ఉన్నతమైనటువంటి అద్భుతమైన కుమారుడు, అద్భుతమైన కుమార్తెవు. నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఆయన కోసం నువ్వు నిలబడతానని. నీకు తెలియదు నువ్వు రాజకుమారుడు అని. యేసుక్రీస్తు పెద్ద రాజు, నువ్వు చిన్న రాజువి. ఆల్రెడీ ఆయనతో పాటు నువ్వు లేపబడి ఉన్నావు. ఇక పాపానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. పాపానికి నీకు ఎలాంటి అస్సలు సంబంధమే లేదు. ఈరోజు నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, కొనబడిన వ్యక్తివి, మహిమ చేత నింపబడిన వ్యక్తివి. ఈరోజే ఆ మహిమను బయటికి తీసుకొని రా. ఈరోజే ఆ మహిమను పంచు. అనేకులు నీ వెలుగునకు రాబోతున్నారు. ఏం చేయాలి తెలుసా? లెమ్ము, తేజరిల్లుము. నీ పైన ఆల్రెడీ దేవుడి మహిమ ఉదయించింది. జనములు, రాజులు అందరూ నీ వెలుగును వెతుకుంటూ రాబోతున్నారు. నువ్వు ప్రకాశించు. చీకటిలో నువ్వు ప్రకాశించే వ్యక్తివి. కృంగిన వారిని నువ్వు బలపరిచే వ్యక్తివి. బలహీనులను నువ్వు అనేక మందిని లేవనెత్తే వ్యక్తివి. ఏడుస్తున్న వారిని, దుఃఖముతో ఉన్న వారిని సంతోషముతో నింపే వ్యక్తివి.
పాపము చేత నింపబడిన వారిని పరిశుద్ధాత్మ శక్తితో విడిపించే వ్యక్తివి. రోగముతో ఉన్న వారిని స్వస్థపరిచే వ్యక్తివి నువ్వు. నీ శక్తి నీలో ఇంత ఉందని నీకు తెలుసా? నీ చేతులతో అద్భుతాలు జరగబోతున్నాయి. నీ కను చూపుతో దయ్యాలు వెళ్ళగొట్టబడబోతున్నాయి. నీ స్పర్శ తాకగానే అనేకులు విడుదల పొందబోతున్నారు. ఈ రోజే నిలబడు దేవుడి రాజ్యం కొరకు. ఈ రోజు నిలబడు దేవుడి మహిమ కోసం. నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన కౌగిట్లో తిప్పి నడిపించబోతున్నాడో. నీ మీద అదే మహిమ ఉన్నది, నీ మీద అదే అభిషేకం ఉన్నది, నీ మీద పిలుపు ఉన్నది. సర్వలోకానికి నీ బూర ధ్వని వినబోతున్నాయి. సర్వలోకానికి నీ స్వరం వినబోతున్నాయి. ఆమేన్. ఈ రోజే తీర్మానించుకొని లే. దేవుడి రాజ్య సమూహం నీ కోసం ఎదురు చూస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్లెస్ యూ.